ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ పవర్, జిందాల్, అమెజాన్, ఇంటెల్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారత్ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ 50 25,123 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 82,439 దగ్గర కొనసాగుతా ఉంది. నిఫ్టీ 500 23,347. ఇటు బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ రంగ షేర్లు మాత్రం కొంచెం నష్టాల్లో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 196 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది బ్యాంకింగ్ రంగ షేర్లు. నిఫ్టీ ఐటీ కూడా లాభాల్లో ఉంది, మంచి లాభాల్లో 636 పాయింట్ల లాభంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజు గారు కూడా సిద్ధంగా ఉన్న స్టూడియోలో వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. సార్, బ్యాంకింగ్ రంగ షేర్లు మినహా మిగతావన్నీ కూడా కొంచెం ఫ్లాట్గా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు ఈ బ్యాంకింగ్ రంగ షేర్లు ఈ విధంగా డౌన్లో ఉండడం కారణం ఏంటి? అంటే బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య చాలా భారీగా పెరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక శుక్రవారం నాడు మనకి రిపో రేటు అంటే వడ్డీ రేట్లు చూస్తే కనుక మనకి 50 బేసిస్ పాయింట్స్ ఆర్బీఐ కట్ చేయడం చూసాము. అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 అయినప్పటికీ మనం అనుకున్న దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అని రావడం అనేది చూసాము. అందులోనే మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో కూడా చూస్తే కనుక అనుకున్న దానికన్నా 100 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో మార్కెట్లో ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్లో ఒక భారీ ర్యాలీ కనిపించింది. అంతక్రితం కూడా చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందేమో మరి మనకి మార్కెట్లో చూస్తే కనుక బ్యాంకింగ్ లెడ్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాం. అందువల్ల కొంచెం హై లెవెల్లో న్యూ హై ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కాబట్టి కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ గురవడంతో బ్యాంక్ స్టాక్స్లో ఒక మైనర్ ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కానీ ఇంకో పక్క చూస్తే కనుక నిఫ్టీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అండ్ స్టడీగా ప్రకటన చూసాము. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం ర్యాలీ కనిపిస్తుంది. అదేవిధంగా ఎఫ్ఐస్ కూడా మనకి ఈ మధ్యకాలంలో కూడా స్వల్పంగా మళ్ళీ మనకి బయింగ్ స్పీడ్లోకి రావడంతో మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. సో మార్కెట్ హై లెవెల్లో ఉంది కాబట్టి ఇంత క్రితం ఉన్న స్పీడ్ కొంచెం తగ్గి మార్కెట్ కొంచెం ఒక కాషియస్ ఆప్టిమిస్టిక్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే. నమస్తే హనుమాన్ గారు. సార్ నేను జొమాటోను స్విగ్లాను 40% ప్రాఫిట్ లో అమ్మేశారు సార్ నిన్న. అంటే ఒక 1 వీక్ క్రితం. మళ్ళీ ఇప్పుడు ఎంత కావాలంటే ఏ రేట్లు ఎంత కమ్మంటారు ఈ రెండిట్లో? ఇప్పుడు నిన్ననే మీరు ఒక 250 రేంజ్లో జొమాటోలో అమ్మారు. జొమాటో ఒకసారి గమనిస్తే కనుక ఎంబడే తీసుకోవాలంటే కనుక ఏదైనా స్టాక్లో 10 to 15% కరెక్షన్ రావాలి. కానీ జొమాటో ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఒక 6 monthsగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య జొమాటోలో కూడా చూస్తే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఫ్లాట్గా ఉంది. ఇన్ఫాక్ట్ తగ్గింది కూడా 175 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు తగ్గడంతో జొమాటోలో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో పెర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది. అలాగే స్టాక్ కూడా వాల్యుయేషన్స్ హైలో ఉంది. కొంచెం ఒక నార్మల్ లెవెల్స్కి రావాలి కాబట్టి ఇది కూడా కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేయండి హనుమాన్ సింగ్ గారు. అలాగే ఇంకో స్టాక్ మీరు చూస్తే కనుక స్విట్జర్లాండ్ గురించి అడిగి స్విట్జర్లాండ్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. ఈ మధ్య కాలంలో ఇంచుమించు 50 రూపాయల నుంచి ఒక 70 రూపాయల వరకు ఒక మంచి 25% వరకు ర్యాలీ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్విట్జర్లాండ్లో మంచి ప్రాఫిట్స్ అనేది ఒక రికార్డ్ స్థాయిలో రిజల్ట్స్ ప్రకటించడంతో 4వ త్రైమాసిక ఫలితాలు, అందువల్ల మనకి స్విట్జర్లాండ్ కూడా బాగా పెరిగింది. సో కాబట్టి స్విట్జర్లాండ్ నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న డిప్లో మేబీ ఒక 55-60 ఒక 10% కరెక్షన్ వచ్చినప్పుడు మీరు స్విట్జర్లాండ్ తీసుకోవచ్చు. రైట్ సార్, సురేష్ గారు ఉన్నారు కాలర్. సురేష్ గారు నమస్కారం. ఒక్కసారి మీ వాయిస్ రావట్లేదు క్లియర్ గా, ఒకసారి చెప్పండి. ఓకే 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 మీ దగ్గర ఉన్నాయా అమ్మాల? ఓకే ఓకే ఈ మధ్య మీరు ఎన్విరో ఇన్ఫ్రా కొన్నారు. లాస్ట్ ఒక 3-4 నెలలుగా చూస్తే కనుక ఇదే రేంజ్లో 200-250 రేంజ్లో ఎన్విరో ఇన్ఫ్రాలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అంతక్రితం బాగా పడిన తర్వాత ఎన్విరో ఇన్ఫ్రా కొంచెం ఒక మైనర్ రికవరీ ఉంది. బట్ ఈ మధ్య మన పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక ఎన్విరో ఇన్ఫ్రాకి పర్వాలేదు. 35 crores నుంచి 75 crores వరకు మొన్న 4th quarter రిజల్ట్స్ ప్రకటించడంతో కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం ఈ మధ్య కాలంలో మెరుగుపడినట్టు కనిపిస్తుంది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 50% వరకు
ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎన్విరో ఇన్ఫ్రాలో ఒక మంచి గ్రోత్ కూడా కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పెరగట్లేదు అంటున్నారు. కొంచెం మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ రావటము, అప్పటికే మార్కెట్ కొంచెం ఓవర్ హీటెడ్గా ఉండడం వల్ల ఎన్విరో ఇన్ఫ్రాలో ఒక స్వల్ప ర్యాలీ అనేది కనిపిస్తుంది. పైగా మనకి ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే కనుక ఈ సెక్టర్కి ఆల్మోస్ట్ 24 అంటే ఎన్విరో ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 22 లెవెల్స్ అంటే ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి చేరువలో వచ్చింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ ట్రీట్మెంట్, ఎన్విరో ఇన్ఫ్రా నా ఉద్దేశం అయితే ఓవరాల్గా సెక్టర్లో కూడా బాగానే ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఎన్విరో ఇన్ఫ్రా. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, ఫుడ్స్ అండ్ ఇన్స్ 127లో ఉన్నాయంట, ప్రెసెంట్ 100 నడుస్తూ ఉంది. అదేవిధంగా రుషిల్ డెకర్ 37లో ఉంది. 6 months కోసం హోల్డ్ చేయమంటారా, సేలా? ఫుడ్స్ అండ్ ఇన్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. వీళ్ళు బేసికల్గా చూస్తే కనుక ఫ్రూట్ పల్ప్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కొంచెం ప్రాసెసింగ్ మార్కెటింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఫుడ్స్ అండ్ ఇన్స్ కొంచెం చీపర్ లెవెల్స్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ 65లో ఉంటాయి. పైగా టాప్ కంపెనీస్ నెస్లే కానీ, బికాజీ ఫుడ్స్ కానీ, అలాగే బ్రిటానియా కూడా అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఫుడ్స్ అండ్ ఇన్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఆల్మోస్ట్ 20 లెవెల్లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. కొంచెం ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా 40 crores రేంజ్లో మెయింటైన్ చేయడం అని చూస్తున్నాము. అలాగే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్లేదు, ఒక 25-29 crores వరకు ఫుడ్స్ అండ్ ఇన్స్లో కూడా ఒక ప్రాఫిట్సే కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఒక 1000 shares 138 రూపాయల్లో 3 ఏళ్ళ నుంచి హోల్డ్ చేస్తారన్నమాట. కొనసాగించుకుంటారా, అమ్మేసేయమంటారా? ఓకే, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ మధ్య స్టీల్ కంపెనీస్ ముఖ్యంగా మనకి సెయిల్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. ఆల్మోస్ట్ 110 రూపాయల నుంచి 130 రూపాయల వరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పెరిగింది. సో పబ్లిక్ సెక్టర్ స్టీల్ కంపెనీ కాబట్టి ఈ స్టాక్స్లో మనకి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేసి, షార్ట్ టర్మ్లో ఒకసారి మనం గమనిస్తే కనుక మన ఏప్రిల్లో రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ ప్రకటించింది. మనకి ఆల్మోస్ట్ 100% వరకు ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి గ్రోత్ కూడా మనం చూస్తున్నాం. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. పైగా వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు పర్వాలేదు, ఆల్మోస్ట్ 20 లెవెల్స్లో నార్మల్ లెవెల్స్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య లాస్ట్ 6 monthsగా ఎఫ్ఐసి కూడా కొంచెం స్వల్పంగా కొనుగోలు చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, కెన్ ఐ బై టాటా మోటార్స్ ఒకటి, హిందుస్థాన్ జింక్ ఒకటి, పురమల్ ఫార్మా ఈ 3 తీసుకోవచ్చా అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో. ఓకే, టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెము ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో కొంచెం ఒక స్వల్ప ర్యాలీ అనేది కనిపిస్తుంది. అలాగే ఒకసారి రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక టాటా మోటార్స్ మంచి ప్రాఫిట్స్ చూసాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే టాటా మోటార్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు రెండో స్టాక్ ఒకటి అడిగారు, రెండోది వచ్చేసి హిందుస్థాన్ జింక్. ఓకే, జింక్ కూడా చూస్తే కనుక ఈ పబ్లిక్ సెక్టర్ ఈ కంపెనీస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో పర్వాలేదు, ఈ 540 రూపాయలు ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 400 నుంచి 550 రూపాయల వరకు సడన్ గా ఒక లాస్ట్ 1 year డౌన్ అయిన తర్వాత ఈ మధ్య మన క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక ఒక స్పర్ట్ వచ్చింది. 2650 కోట్ల నుంచి 2970 కోట్ల వరకు పెరగడంతో హిందుస్థాన్ జింక్లో ర్యాలీ కనిపించింది. సో కాబట్టి ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు. ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ 35 అంటే హిందుస్థాన్ జింక్ హార్డ్లీ 21-22లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం. డౌట్ అవేంటల్ షేర్స్ 185లో తీసుకున్నాను సార్, 5 షేర్స్ అది హోల్డ్ చేయమంటారు సార్? ఒక మీరు కానీ 6 months హోల్డ్ చేయాలి సార్ నేను. ఏ స్టాక్ అండి? అవెంటల్. ఓకే, అవెంటల్ 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు అంటే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఒక 100 రూపాయల నుంచి 160 రూపాయల వరకు చాలా షార్ప్ ర్యాలీ అనేది ఒక 60% వరకు అప్ ట్రెండ్ కనిపించింది. సో నా ఉద్దేశం అయితే అవెంటల్ ఈ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ పర్వాలేదు. లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇంచుమించు 20 కోట్ల నుంచి 60 కోట్ల వరకు స్టడీగా ఒక గ్రోత్ అనేది మనం చూసాము. సో అవెంటల్ నా ఉద్దేశం అయితే ఇప్పుడే కొంచెం చాలా కాలం తర్వాత ఒక ర్యాలీ కూడా వచ్చింది కాబట్టి అవెంటల్ అయితే ప్రస్తుతం అయితే ప్రెసెంట్ మార్కెట్లో అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు. సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు, ఇంద్రప్రస్థ మెడికల్ బై చేయొచ్చా ఈ ప్రైస్ లో?
ఓకే, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 420 రూపాయల వరకు, ఈ మధ్య 300 రూపాయల నుంచి ఒక మంచి ర్యాలీ కనిపించింది. ఇంద్రప్రస్థ మనం ఒకసారి గమనిస్తే కనుక రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు. 33 crores నుంచి 40 crores వరకు క్వార్టర్లీ ప్రాఫిట్ కనిపించింది. ఇయర్లీ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 85 కోట్ల నుంచి 125-160 కోట్ల వరకు ఇంద్రప్రస్థలో ఒక మంచి ర్యాలీ కనిపించింది. సో కార్పొరేట్ పెర్ఫార్మెన్స్, కార్పొరేట్ రిజల్ట్సే మోస్ట్ ఇంపార్టెంట్. అందులోనే వాల్యుయేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చీపర్ లెవెల్స్లో కనిపిస్తోంది ఈ హాస్పిటల్. ఇంకో పక్క చూస్తే కనుక హాస్పిటల్ ఇండస్ట్రీకి అరౌండ్ 60 వాల్యుయేషన్స్లో ఉంటే ఇంద్రప్రస్థకి హార్డ్లీ 23లో ఉంది. ఒకసారి మ్యాక్స్ తోటి, అలాగే ఫోర్టీస్ తోటి, అలాగే గ్లోబల్ హెల్త్తో పోలిస్తే, వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు సార్. ఇప్పుడు రిలయన్స్ పవర్ ప్రెసెంట్ తీసుకోవచ్చండి? ఓకే, రిలయన్స్ పవర్ ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చు అంటే ఒకసారి మనం స్టాక్ మూమెంట్ ఒకసారి గమనిస్తే లాస్ట్ ఒక 2 నెలలుగా చాలా షార్ప్ రికవరీ కనిపించింది. 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు, అంటే మోర్ దెన్ 100% వరకు స్టాక్లో ఒక ర్యాలీ రిటర్న్స్ రావడం అనేది చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన థర్డ్ క్వార్టర్కి, ఫోర్త్ క్వార్టర్కి మన మంచి ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 40 కోట్ల నుంచి 120, అంటే 3 రెట్లు ప్రాఫిట్స్ పెరగడంతో రిలయన్స్ పవర్లో పెరిగింది. సో ఈ మధ్య న్యూ హైలోకి వెళ్ళటము, అలాగే ఈ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రైస్లో డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఒకసారి మనం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న లాస్ట్ ఇయర్ 2000 crores నుంచి 2800 crores వరకు భారీగా లాభాలు రావడంతో రిలయన్స్ పవర్లో ఒక ర్యాలీ కనిపించింది. సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక అట్లీస్ట్ మంచి డిప్ వచ్చిన తర్వాత కన్సిడర్ చేయొచ్చు. అదే సార్, మణికంఠ గారు ఉన్నారు కాలర్. మణికంఠ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. కోకియో క్యామిన్ ఒకటి, జేఎన్కే బ్యాంక్ ఒకటి, 2 షార్ట్ టర్మ్ ఒకటి. ఓకే, రెండోది జేఎన్కే బ్యాంక్ గురించి అడిగారు. అవును సార్. ఫస్ట్ కోకియో క్యామిన్. ఓకే, ఫోర్టీస్ హెల్త్ అనుకుంటాను ఫస్ట్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఒకసారి గమనిస్తే ఈ స్టాక్లో ఒక స్వల్ప ర్యాలీ కనిపించింది. ఇంకో పక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా షార్ప్ ర్యాలీ కనిపించింది. ఇప్పుడు ఈ జేఎన్కే బ్యాంక్ మటుకు 90 రూపాయల నుంచి ఒక 110 రూపాయల వరకు పెరిగింది. ఒకసారి రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. 550 నుంచి 580 కోట్ల వరకు లాస్ట్ 2 క్వార్టర్లో ఒక మంచి ప్రాఫిట్స్ చూసాము జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్లో. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా చూస్తే కనుక 1700 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు పెరిగింది. సో వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాకపోతే కొంచెం ఈ మధ్య పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఒక ర్యాలీ కూడా వచ్చేసింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ 6 monthsగా ఎఫ్ఐస్ కూడా 6.5 నుంచి 7.5 వరకు ఒక 1% వరకు తమ స్టేక్ని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్లో కూడా పెంచుకున్నారు. కాకపోతే ఈ లెవెల్లో కాకుండా కొంచెం డిప్లో తీసుకోవచ్చు. అలాగే ఆల్టర్నేట్గా ఎస్బీఐ, కెనరా బ్యాంక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ నమస్తే. టెక్ మహేంద్ర 1810 లో ఉన్నాయి సార్, 1810లో చెప్తాను సార్. యావరేజ్ సార్. మ్యాంగూర్ కెమికల్స్ రీసెంట్ లో ₹260 కొన్నా సార్. లాంగ్ 1 year 2 years వెయిట్ చేస్తారు. ఓకే, టెక్ మహీంద్రా మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్ యావరేజింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే యావరేజింగ్ అనేది డిప్లో తీసుకుంటారు. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండి బాగా పెరిగిన తర్వాత కరెక్షన్లో జనరల్ యావరేజ్ చేస్తారు. ఈ మధ్య టెక్ మహీంద్రా 1300 నుంచి 1600 రూపాయల వరకు బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐటీ స్టాక్స్తో పోలిస్తే టెక్ మహీంద్రా అవుట్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. సో కాబట్టి టెక్ మహీంద్రా ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 990 కోట్ల నుంచి 1140 కోట్ల వరకు లాభాలు పెరగడంతో, అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ 2400 కోట్ల నుంచి 4250 కోట్ల వరకు రిజల్ట్స్, బంపర్ రిజల్ట్స్ రావడంతో టెక్ మహీంద్రా పెరిగింది. సో ఈ లెవెల్లో కాకుండా రిజల్ట్స్ కూడా వచ్చి చాలా కాలం అయిపోయింది, దాని తగ్గట్టుగా స్టాక్ కూడా పెరిగిపోయింది కాబట్టి హై రేట్లో మీరు లేట్ ఎంట్రీ తీసుకోవద్దు, కొంచెం డిప్లో తీసుకోవచ్చు టెక్ మహీంద్రా. రైట్ సార్, సంగీత గారు ఉన్నారు కాలర్. సంగీత గారు నమస్కారం. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. మార్షల్ మిషన్స్ గురించి చెప్పండి. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. మార్షల్ మిషన్స్. ఓకే, ఈ స్టాక్ మార్క్స్ అన్నా? మార్షల్ మిషన్స్. ఓకే, ఐ థింక్ ఒక్కసారి క్లియర్ గా లేదు, స్పెల్లింగ్ చెప్పండి. MARSHALL. ఓకే, మార్సన్స్ లిమిటెడ్. ఓకే, రైట్. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఈ ఫ్రైడే వరకు ట్రేడ్ అయింది సార్, తర్వాత ఇన్యాక్టివ్ స్టాక్స్ లో పడ్డాయి. దీనికి సొల్యూషన్ అనేది కొంచెం చెప్తారా? ఇన్యాక్టివ్ అని పడిందంట.
ఓకే, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ చూస్తే కనుక 10th జూన్ ఇవాళ ట్రేడ్ అయింది. ఇవాళ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 0.78% పాజిటివ్గా ఉంది. ఇన్యాక్టివ్ అంటే బహుశా కొంచెం యాక్టివిటీ అనేది వాల్యూమ్స్ అనేది తక్కువ ఉంటుంది. బట్ కానీ మార్క్సన్స్ చూస్తే కనుక ట్రేడ్ అవుతుంది కదా. ఒకసారి రీసెంట్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మార్చి నాటికి రిజల్ట్స్ కూడా ఒక నామినల్ రిజల్ట్స్ ప్రకటించడం చూసాము. ట్రాన్స్ఫార్మర్స్ సెగ్మెంట్లో ఉన్నారు, చిన్న కంపెనీ లాగా కనిపిస్తోంది. సో కాబట్టి ఇన్యాక్టివ్ అంటే ట్రేడింగ్ అయితే అవుతుంది మార్క్సన్స్ లిమిటెడ్లో. రైట్ సార్. నెద్దునూరి విబి శ్రీనివాసరావు కామెంట్ సార్, అన్లైజ్ నాలుగో ఒకటి ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ ఈ మూడింటి గురించి విశ్లేషించండి అని అడుగుతున్నారు. నేషనల్ అల్యూమినియం, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్ ఈ మూడు కూడా బ్లూ చిప్ కంపెనీస్. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక టాప్ కంపెనీస్. నేషనల్ అల్యూమినియం ఒకసారి గమనిస్తే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా వచ్చింది. 1560 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు పెరిగింది. అలాగే ఇన్ఫోసిస్ కూడా మనకు తెలిసిందే, ఈ మధ్య ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఇవన్నీ బ్లూ చిప్ కంపెనీస్. ఒక్కసారి మనకి ఐటీ స్టాక్స్లో ఒకసారి సైకిల్ మళ్ళీ బిగిన్ అయిందంటే కనుక ఇటువంటి ఈ సెక్టర్లో లీడర్స్ అనేది మంచి ఆల్రెడీ సెక్టర్లో మంచి పొజిషన్లో ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి ఇవి కొంచెం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాయి కొత్తగా వచ్చిన డెవలప్మెంట్స్కి. సో కాబట్టి ఇన్ఫోసిస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. వాల్యుయేషన్ కూడా 25 లెవెల్స్లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది ఇన్ఫోసిస్ కూడా. రైట్ సార్. చైతన్య గారు ఉన్నారు. చైతన్య గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. ఐనాక్స్ విండ్ ఒకటి, కాఫీ డే, వింటేజ్ ఈ మూడు రేట్ బై చేయొచ్చండి. ఐనాక్స్ ఆ తర్వాత కాఫీ డే, ఐనాక్స్ విండ్, కాఫీ డే, వింటేజ్ కాఫీ. ఓకే, ఐనాక్స్ విండ్ ఈ లెవెల్లో తీసుకోవాలంటే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ మధ్య 140 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. ఐనాక్స్ విండ్ ఒకసారి గమనిస్తే కనుక మన ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 110 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు 190 కోట్ల వరకు బాగా పెరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా బాగున్నాయి. దాని తగ్గట్టుగా స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది. కొంచెం వాల్యుయేషన్ కూడా కొంచెం నార్మల్గా ఉంది కాబట్టి ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక స్టాక్ వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప రికవరీ అనేది బహుశా మార్కెట్ కండిషన్స్ వల్ల కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కాఫీ డేకి డిసప్పాయింటింగ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కాఫీ డేని అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ ఐనాక్స్ ఇండియా ఫ్రెష్ బై చేయొచ్చు అనేది ఇందాక మీరు చెప్పేశారు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్య మనకి ఈ ప్రైవేట్ బ్యాంక్ చాలా భారీగా పెరిగింది. 1420 రూపాయల్లో ఉంది. ఈ మధ్య ఆల్మోస్ట్ 1150 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో ఐసిఐసిఐ బ్యాంక్ని అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ మధ్య మనకి చాలా కాలం మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా బాగా పడిన తర్వాత చాలా కాలం మనకి కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మనకి మంచి అవకాశం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఒక్కసారి మనకి ఈ సెక్టర్లో ఒకసారి పెరగడంతో ఈ టాప్ లీడర్స్ అన్ని జనరల్గా నార్మల్గా ఒకసారి పెరిగినప్పుడు 20% వరకు ర్యాలీ అనేది ఇస్తుంది. సో కాబట్టి అవి వచ్చింది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ వాల్యుయేషన్ అరౌండ్ 13-14లో ఉంటే ఆల్మోస్ట్ 20 లెవెల్స్లో ఉంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్. ఉమామేశ్వరరావు గారు ఉన్నారు. ఉమామేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే సార్. మీ డైరెక్టర్ నమస్తే. గారు. సార్ నాకు యాక్చువల్ గా కళ్యాణ్ జ్యువెలర్స్ అని VBL లో ఇన్వెస్ట్ చేశాను. సో అవి యాక్చువల్ గా కళ్యాణ్ జ్యువెలర్స్ VBL ప్రెజెంట్ లాస్ లో నడుస్తుంది. సో అవి లాంగ్ టర్మ్ ఉంచొచ్చా? కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు మొన్న ఆ మధ్య ఫాల్ కి ముందు తీసుకుంటారు. షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ మధ్య 400 నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక 11 కోట్ల నుంచి 19 కోట్ల నుంచి 180 కోట్ల వరకు కొంచెం లాభాలు తగ్గడంతో బహుశా కొంచెం స్టాక్ అనేది ఒక కరెక్షన్కి గురైనట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ ఫండమెంటల్గా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇండస్ట్రీ వాల్యుయేషన్ అరౌండ్ 31-32లో ఉంటే స్టాక్ ఆల్మోస్ట్ 78Pలో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల పెద్దగా పెరగలేదు. బట్ నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. సార్. స్వామినాథన్ గారు ఉన్నారు. స్వామినాథన్ గారు నమస్కారం అండి. ఓలా షేర్ 179లో కొన్నాం సార్. 1000 షేర్లు. మీరు బజాజ్ హౌసింగ్ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ 179లో కొన్నాం సార్. వాటిని యావరేజ్ చేయమంటారా లేకపోతే సేల్ చేయమంటారా సార్? హెవీ లాస్ లో ఉన్నాం సార్. ఓలా చాలా వీక్గా కనిపిస్తుంది. 140 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 60 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతానికి ఓలా మటుకు యావరేజింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఓలా ఒకసారి మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాలేదు కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం బజాజ్ గురించి అడిగారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనుకుంటాను మీరు అడిగింది.
బజాజ్ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సో కానీ, బజాజ్ హోల్డింగ్స్ కానీ, బజాజ్ ఫైనాన్షియల్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంది కాబట్టి బజాజ్ గ్రూప్ స్టాక్ అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ ఐపీజీ ఎలక్ట్రోప్లాస్టిక్స్ అండ్ మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రెసెంట్ రేట్లో బై చేయొచ్చా? సోమిరెడ్డి గారు అడుగుతున్నారు. ఓకే, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం బై చేయొచ్చు. అంటే ఈ స్టాక్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. 670 రూపాయలు ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. లాస్ట్ 1 yearగా కూడా చూస్తే కనుక బాగా పెరిగిన తర్వాత పెద్ద ఏమీ కరెక్షన్ అనేది హై లెవెల్లో రాలేదు. మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 40 నుంచి 145 కోట్ల వరకు మంచి లాభాలు కూడా ప్రకటించింది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్, కృష్ణకుమార్ గారు అడుగుతున్నారు సార్, ఐటీసీ హోటల్స్ షేర్స్ ఎక్కడ బై చేయొచ్చు? ఓకే, ఈ మధ్య లిస్ట్ అయినప్పటి నుంచి ఐసీసీ హోటల్స్ కూడా ఒక స్టడీ అప్ ట్రెండ్లో ఉంది. 220 రూపాయలు ట్రేడ్ అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 170 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగింది ఐటీసీ హోటల్స్. సో ఈ లెవెల్లో కాకుండా మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. మొన్న ప్రాఫిట్స్ కూడా 260 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అలాగే ఐటీసీ హోటల్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ హోటల్కి అరౌండ్ 38 ఉంటే ఆల్మోస్ట్ ఐటీసీ హోటల్స్ 70లో ఉంది కాబట్టి హై లెవెల్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్, మహేంద్ర గారు ఉన్నారు కాలర్. మహేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. బిఎస్సి ఎంసీఎక్స్ రెండు ఒక 1 month బ్యాక్ తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ ఒక 20% ప్లస్ ప్రాఫిట్ లో ఉంది. వాటిని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా సార్? మీరు ఇన్వెస్టర్ అయితే కనుక ఒకటి బిహెచ్ఎల్, రెండోది ఎంసీఎక్స్ గురించి అడిగారు. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ కూడా ఈ మధ్య కాలంలో ఈ కమాడిటీ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ బాగా పెరిగింది. 4,500 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు బాగా పెరిగింది. సో బహుశా కమాడిటీ మార్కెట్స్లో కొంచెం ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువ పెరిగి ఉండొచ్చు. అందువల్ల ఈ స్టాక్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. సో నా ఉద్దేశం ఇన్వెస్టర్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండోది బిహెచ్ఎల్ గురించి అడుగుతున్నారు, అది కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇన్వెస్టర్ అయితే షార్ట్ టర్మ్ అయితే ఓకే ప్రాఫిట్ బుక్ చేసి వీలుంటే డిప్లో కూడా తీసుకోవచ్చు. రైట్ సార్, ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు నమస్కారం. నమస్కారం అండి. హైదరాబాద్ నుంచి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 76 లో కొన్నామండి 5,000 షేర్స్. ఓకే ఓకే, కొంచెం హై ప్రైస్ లో కొన్నారు. ఐటీసీ 176 లో కొన్నామండి. ప్రాఫిట్ బుక్ చేయాలా అవసరం లేదు? ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనుకుంటాను మీరు అడిగింది. అవునవును, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా పర్వాలేదు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య 50 రూపాయల దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక 70 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఒకసారి రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే, లాస్ట్ 2-3 క్వార్టర్ల పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా మంచి ప్రాఫిట్ పర్వాలేదు. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఐటీసీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక మంచి ర్యాలీ రావడం చూస్తాము. మేజర్ కాంగ్లోమరేట్ కంపెనీ. నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఐటీసీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ రాజా గారు. థ్యాంక్ యూ. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ